ఎవరైతే అవిసె గింజల్ని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారో వారు తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని పొందుతారండి. వీటిని తిన్నవారికి ముఖ్యంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు పటిష్టంగా బలంగా పెరుగుతుందండి. నేనైతే తరచూ అవిసెలు ఇంకా కాల్షియం పుష్కలంగా ఉండే నువ్వులను కలిపి పొడి చేసి కూరల్లో వాడుతుంటానండి. ఈ పొడి కూర రుచిని రెట్టింపు చేస్తుందండి. కూర మట్టగా అద్దరిపోయింది. ముందుగా అవిసెలు నువ్వులు విడిగా వేయించి చల్లారేక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కాగిన నూనెలో పోపు దినుసులు వేసి కాస్త వేగాక వెల్లుల్లి ఎండుమిర్చి వేసి ఇంకా వేగించుకుని తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఇంకొంచెంగా వేగించుకుని ఇప్పుడు తరిగిన దొండకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత కారం వేసి మరికొంతసేపు వేగించుకుని కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ముందుగా ప్రిపేర్ చేసుకున్న అవిసెలు నువ్వులు పొడి జత చేసి కలిపి చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పొడి ఇలాంటి వేపుడు కూరల్లో చాలా బాగుంటుందండి. ఈ అవిసె గింజల పొడి రోజుకు 1-2 టీ స్పూన్స్ వరకు తినడం సురక్షితమో ఆరోగ్యమునండి.